హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాము రాణి వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి మిల్ మేకర్ కర్రీ చేస్తానండి. ఇది వచ్చేసి ముందుగా మిల్ మేకర్ నానబెట్టుకోవాలండి. తర్వాత 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కోసి కట్ చేసుకోవాలండి. తర్వాత పెనం మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ వేయాలండి. అది వేగించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఏంటండి ఇంత సంతోషంగా ఉన్నా అనుకుంటున్నారా? ఈరోజు మేము బయటికి వెళ్తున్నామండి. మా బావ బయటికి తీసుకెళ్తున్నాడు. అందుకనే త్వరగా పని చేసుకుంటున్నాండి. వంట చేసేస్తున్నా. మాది వచ్చి విజయవాడ అండి. విజయవాడలో ఉంటామండి. ఈరోజు బయటికి వెళ్తున్నాం. ఫుల్ వీడియో మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి. మీరున్న ధైర్యంతోనే కదా నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయండి. కాసేపు మూత పెట్టేశాను. టమాటో వేసిన వీడియో అయితే మిస్ అయిపోయిందండి, ఏమనుకోకండి. అర్థం చేసుకుంటారనుకుంటున్నా. టమాటాలు కూడా వేగిపోతున్నాయండి. బయటకు వెళ్తున్నారంటే ఎవరికైనా సంతోషమే కదండి. మీరున్నారన్న ధైర్యంతోనే నా ఛానల్ స్టార్ట్ చేస్తానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ అయినా వేసుకోవచ్చు, తురుముకొనైనా వేసుకోవచ్చు. నేను తురిమి వేసానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఆ స్మెల్ వస్తుంది చూసారు. ఆ స్మెల్ అంత బాగుంటుందో కదండి. ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది. తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలండి. మిల్ మేకర్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేగాలండి. కొంచెం కారం వేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకోవాలండి. మేమైతే ఎక్కువనే తింటామండి, అందుకని 3 స్పూన్స్ వేసాను. మీరైతే 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. మా పిల్లలు కూడా కారం బాగా తింటారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మీ సపోర్ట్ కావాలండి. వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి కొంచెం సేపు.
అంతేనండి, ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇంకెందుకు, లైక్ సబ్స్క్రైబ్ చేయండి.